ఆవేదన అంతా ఆయనతో చెప్పుకోవాలి. ఆయన ఏ వాక్యంతో మనల్ని మాట్లాడుతున్నాడో మనము ధైర్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. చాలా మంది దైవజనులు మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది వ్యక్తులు ఇక్కడ ఉంటారు, కానీ వారి ఆలోచన ఎక్కడెక్కడో ఉంటుందని చాలా మంది అంటూ ఉంటారు. మన పనుల మీద మనకి ఆలోచన ఉండకూడదు, కానీ యేసయ్య నాతో ఏం చెబుతాడా అని యేసు మాట కోసం ఎదురు చూచేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. మరియా యేసు పాదాల యొక్క కూర్చొని ఆయన యొక్క మాటలు వినిచు ఉన్నది. యేసు పాదాల దగ్గర కూర్చుంట దేవుడు మనకిచ్చిన ధన్యత. యేసు పాదాల యొక్క కూర్చుంటే మన జీవితానికి నెమ్మది. యేసు పాదాల యొద్దకు వస్తే మన కొదువులన్నీ తీరిపోతాయి. యేసు పాదాల యొద్దకు వస్తే దేవుడు మన జీవితానికి అవసరమైన ఈవులన్నీ ఇస్తాడు. యేసు పాదాల యొద్ద కూర్చుంటే